వెల్కమ్ టు మై ఛానల్. లెట్స్ ప్రిపేర్ నార్త్ కర్ణాటక స్పెషల్ జోలద రొట్టె. తెలుగులో జొన్న రొట్టె అంటారండి. సో జొన్న రొట్టెలు చేయడం అంత ఈజీ కాదండోయ్. చాలా అంటే చాలా కష్టం. నేను చేశాను కానీ అంత బాగా రాదు. బట్ ఓకే, చేయగలను. సో ఐ హ్యావ్ ట్రైడ్ మెనీ టైమ్స్. నేర్చుకోవడానికి చాలా అంటే చాలా కష్టపడ్డాను ఇనిషియల్గా. బట్ నౌ ఓకే. బట్ అక్క బాగా చేస్తుంది. తన పేరు అన్ను. సో, అక్కయితే చాలా అంటే చాలా బా చేస్తది. తను చేసినప్పుడు ఆఫీస్‌కి కూడా మేము తీసుకెళ్తాము. సో, తను చాలా మెత్తగా ఉంటది తను చేసే రొట్టెలు. సో, తనెలా చేస్తుందో ఈరోజు మీకు చూపిస్తాను. మీరు కూడా ట్రై చేయండి. చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి కదా జొన్న రొట్టె తినడం వల్ల. సో, మాక్సిమం వీక్లీ వన్స్, 1 మంత్ వన్స్ చేసుకోవడానికి ట్రై చేయండి. సో, జొన్న రొట్టె చేయడానికి ఫస్ట్ మీరేం చేయాలంటే పెనం పెట్టేసుకోవాలి స్టవ్ మీద. ఆ తర్వాత అక్క చేస్తుంది చూడండి. ఫస్ట్ పిండినేసుకొని అందులోని హాట్ వాటర్ చాలా బాయిల్ అవ్వాలి. హై టెంపరేచర్‌లో ఉన్న వాటర్‌నేసి నీట్‌గా కలపాలి. చూడండి అక్క ఎలా కలుపుతదో. సో, అది కలపడం కూడా చాలా జాగ్రత్తగా చేయాలి. ఎందుకంటే వాటర్ కూడా చాలా హాట్‌గా ఉంటది కాబట్టి కొంచెం పిండిని అది టెక్నిక్ అండి. ఏంటంటే పిండుంటది గదా! పిండిని అట్ట పిండితో హా హాట్ వాటర్‌ని డైరెక్ట్‌గా టచ్ చేయకుండా పిండితో కలుపుకునేటట్టు చూడండి. అది ఫస్ట్ అటెంప్ట్‌లో, సెకండ్ అటెంప్ట్స్‌లో రాదు. బట్ ఇవన్నీ నాకు కూడా తెలీదు ఇనిషియల్‌గా చేసేటప్పుడు. చేయి కాల్చుకునేదాన్ని. సో, అను అక్క చెప్పింది నాకు. సో, చూడండి. సో, అక్క మీరేం కామెంట్స్ పెట్టాల్సిన అవసరం లేదు. ఎందుకంటే అక్క ఆల్రెడీ హ్యాండ్స్ నీట్‌గా వాష్ చేసుకొనింది. హాట్ వాటర్‌లో కూడా వాష్ చేసుకొనింది. కింద ఆ బండను కూడా నీట్‌గా క్లీన్ చేసింది. సో, క్లీన్ చేసి చూడండి ఎలా చేస్తుందో. చాలా, చాలా సేపు దాన్ని మొత్తం కలపాలి నీట్‌గా. అక్కకి చాలా ఎక్స్‌పీరియన్స్ ఉంది రొట్టెలు చేయడం. తను కావాలంటే ఒక 100 పైన చేస్తది. సో, చాలా బాగా చేస్తుంది తను. సో, చూడండి. మీరు కావాలంటే ఈ ప్రాసెస్‌ని ఒక గిన్నెలో పిండేసుకొని, హాట్ వాటర్ వేసుకొని కలుపుకోవచ్చు. బట్ తనేమంటదంటే అంత నీట్‌గా కలపలే. సో, నీట్‌గా కలుపుకోండి. బాగా అది మొత్తం వాటర్ కలిసేటట్టు నీట్‌గా చేసుకోండి. అలా చేసుకున్న తర్వాత కొంచెం తీసుకొని మొత్తం నీట్‌గా కలిసేటట్టు చేతిలో అనండి అలా మొత్తం పిండిని. అక్క ఎలా చూపిస్తుందో ఎగ్జాక్ట్‌గా అలా చేయండి. చాలా అంటే చాలా వస్తాయి. సో, ఆ తర్వాత కొంచెం తీసుకొని చేతిలో అక్క చేస్తున్నట్టు చేయండి. ఆ తర్వాత కొంచెం పిండి తీసుకొని పక్కన పెట్టుకోండి అలా. సో, చూడండి. చేత్తో చాలా ఈజీగా చేస్తది అక్క. ఎందుకంటే పిండి ఆల్రెడీ తను బాగా కలుపుకొనుంది. సో, జస్ట్ ఇట్లా హ్యాండ్స్‌తో చూడండి కావాలంటే ఇట్లా మొత్తం వేళ్ళతో కొట్టట్లేదు. తను పామ్‌తో కొడుతుంది. ఇలా అరచేత్తో కొడుతుంది. ఈజీగా 1 మినిట్ లోపల కొట్టేస్తది. సో, ఆ లోపల పెంచు కూడా కాలుండాలి. నేను చెప్పిన విధంగా. చాలా అంటే చాలా టెంపరేచర్ ఎక్కువుండాలి అది కాలడానికి. సో, చూడండి హాఫ్ మినిట్ కూడా తీసుకోలేదు తను. సో, తీసేటప్పుడు చూడండి ఎంత టెక్నిక్ వాడాలంటే దీనికి. అంత టెక్నిక్ వాడాలి. నీట్‌గా స్లోగా తీసుకొని తిప్పివేయాలి. అది చాలా ఇంపార్టెంట్. ఇలా ఏస్తే ఇరిగిపోతది. సో, తిప్పేయడం వల్ల ఈజీగా ఒక సెకండ్‌లో సో, అలా ఏసాక గిన్నెలో కొన్ని వాటర్ పెట్టుకొని, సో, ఒక మంచి క్లాత్ తీసుకొని, వాష్డ్ క్లాత్ తీసుకొని,
సో, రొట్టె మీద నీట్‌గా వాటర్ వేయాలి. అంత మొత్తం తడవాలి రొట్టె. సో, అది కింద కాలేలోపు అక్క ఇంకొక రొట్టె వేసుకుంటది చూడండి. సో, ఇది ఇది ఇలానే వదిలేయాలి. కదిలిచ్చకూడదు. ఒక హాఫ్ మినిట్ అలా. సో, ఆ తర్వాత ఆల్రెడీ అది పెనం బాగా కాలింది కాబట్టి, సో, ఒక హాఫ్ మినిట్ అలా వదిలి మళ్ళీ తిప్పేయాలి దాన్ని. సో, ఆ లోపల అక్క ఇంకొకటి కొట్టుకుంటది చూడు. నాట్ ఈవెన్ హాఫ్ మినిట్ లోపల కొట్టేస్తది తను. చాలా ఫాస్ట్ ఉంటదక్క. చూడండి అయిపోయింది. ఇప్పుడు కొట్టడం. సో, ఇది తిప్పేసున్నాం గదా! అది కాలుతుంది. సో, వెంటనే తిప్పేయకూడదు రొట్టెలనెప్పుడు. సో, బాగా కాలాలది. సో, అక్క ఈ రొట్టె కొట్టడం అయిపోయింది. సో, ఈ రొట్టెని ఇప్పుడు తిప్పేస్తుంది చూడండి. సో, తిప్పేసిన తర్వాత ఎక్కడెక్కడ రొట్టె కాలలేదు దాన్ని మాత్రం కాలేటట్టు చూసుకోవాలి. అది చాలా ఇంపార్టెంట్. కాలకుండా తింటే పొట్ట నొప్పొస్తది చూసుకోండి మరి. సో, చేసుకోవడం కూడా చాలా ఇంపార్టెంట్ జొన్న రొట్టె. ఎక్కడెక్కడ కాలలేదు అక్కడక్కడ పెట్టి కాల్చుకుంటది. సో, అయిపోయింది. తీసేస్తాను. సో, ఏమన్నా ఉంటే పైన తీసేసి ఎందుకంటే ఆ రొట్టెకి తగులుతది గదా! అందుకని అన్నీ మొత్తం తీసేసి చూడండి. నీట్‌గా చూడండి ఎలా ఏస్తదో. ఇలా ఏస్తే రొట్టె ఏమీ విరగదండి. చాలా వస్తది. మళ్ళీ వాటరేస్తది చూడండి. మొత్తం వాటరు కొంతమంది చేత్తోనే బట్ట లేకుండా వేస్తారు. క్లాత్ లేకుండా. కానీ అక్కడేమైనా కొంచెం హోల్స్ ఏమన్నా ఉంటే రొట్టెలో అక్కడి నుంచి మీకీ వేడిగా వస్తది. వేడిగా గాలి అప్పుడు మంటేస్తది చెయ్యి. సో, బెటర్ ఆహ్, చిన్న క్లాత్ తీసుకొని వాష్డ్ క్లాత్ తీసుకొని అలా మొత్తం తడిసేటట్టేస్తే సరిపోతది. సో, అది ఈ సైడ్ కాలేలోపే అక్క రొట్టె యేసుకుంటది.